పాస్టర్ గారు మరి అది లేకుండా నార్మల్గా ఉండటానికి కూడా దేవుడు చూపించాడు. దేవుడు చేసినటువంటి ఈ యొక్క మీరు బట్టి దేవుడు చూపిస్తూ ఉన్నాను. ఆరోగ్యంగా పిల్లలు ప్రార్థన చేయాలని కోరుకుంటూ నా కుటుంబం కొరకు మరి ప్రార్థన చేయాలని కోరుతూ ఈ మాట చూపిస్తున్నాను. కౌరు నాకు దీవించుకోండి. ఓకే. సాక్ష్యాన్ని కూర్చొని ప్రార్థించిన లక్ష్మీ గారి గారికి సమూహత్మ వందనాలని ప్రత్యేక పాటలు సంబంధించి స్త్రీల నుంచి ఒకటి పురుషుల నుంచి ఒకటి. ఒక్కొక్కసారి ఒక 5 నిమిషాలు దేవుని ఆరాధిద్దాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు ప్రభువును ఒకసారి మనం చెప్పి ఆహ్వానిద్దాం. మన హృదయాలను ప్రభువు కొరకు సిద్ధం చేద్దాం. ఎందుకోనగా దేవుడు మనతో మాట్లాడాలని సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన సిద్ధపడుతూ ఉన్నప్పుడు మన హృదయాలు కూడా ఆయన కొరకు సిద్ధం చేసి ఆయన కొరకు మనం మన హృదయాలను తెరసి ఆయన మన హృదయంలోనికి ప్రవేశించలాగిన ఒక్క క్షణం ప్రభువుకి ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధన చేయండి. ప్రభువా మా చెరువుకి మమ్మల్ని ఆహ్వానించండి. ప్రభువా ఇంతవరకు మా చెరువు చేసినటువంటి గొప్ప కార్యములు బట్టి నీకే స్తోత్రం అని చెప్పి ఆహ్వానించండి. ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. పరిశుద్ధానికి స్తోత్రం, భగవంతునికి స్తోత్రం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ప్రభువును శివుడికి ఆహ్వానిద్దాం. యేసయ్యానికి స్తోత్రం. అనేక మందికి లేనటువంటి స్థితిని, అనేక మందికి లేనటువంటి అనుభూతిని మామ జీవనం కలిగిస్తున్నటువంటి స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రం. హల్లెలూయా, నీకే స్తోత్రం, స్తోత్రం.
దేవుని ఆరాధన చేయండి. దేవుడు మన మధ్యలో అద్భుత కార్యము చేయాలన, ఆయన ఆత్మ మన మధ్యలో దించులాగున, ఆయన ఆత్మ కార్యాలు మన మధ్యలో జరిగించులాగున ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. ఎందుకనగా కడవరి దినములలో ఉన్నాం. కడవరి దినములలో ఉన్న యొక్క భక్తుల మీద ఆత్మను కుమ్మరిస్తామని చెప్పి దేవుడు చదివిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఆఖరి గిన్నెలలో మనం ప్రభు కొరకు మన యొక్క ధ్యానం సిద్ధం చేద్దాం. మన యొక్క ధ్యానం సిద్ధం చేసి ప్రభువును ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చేయండి. ప్రతి ఒక్కరు కూడా దేవునికి స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం అని చెప్పి పరిశుద్ధుడానికి స్తోత్రములు. హృదయమును మా హృదయములను తట్టండి. మా హృదయాలను తెలుసుకుని ప్రభువును ఆహ్వానించడానికి ఆహ్వానిస్తున్నాం. మా మధ్యలోకి ప్రవేశించమని ప్రతి ఒక్కరు కూడా ప్రభువును ఆహ్వానిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రం, యేసునికి స్తోత్రం, యేసునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆహ్వానించండి. ఎవరు చిక్కుపడవద్దు, ఎవరు భయపడవద్దు, ఎవరు కూడా దేవునికి వ్యతిరేకంగా ఏ యొక్క కార్యము చేసినా అది వర్ధిల్లదు అని దేవుని వాక్యం చదివిస్తూ ఉన్నది. దేవుడు ఆయన స్తుతులు మన స్తుతుల మీద ఆశీర్వాదం కావాలని ఆశిస్తూ ఉన్నాడు. మనం స్తుతించినప్పుడు ఆయన యొక్క సింహాసనము ఆ యొక్క స్తుతుల మీద వేసుకుని కూర్చుంటాడని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉంది. అందులో బట్టి దేవుని స్తుతించండి. దేవునికి మన యొక్క హృదయాలను తెరిచి, ఇది నా హృదయం ప్రభువా, నువ్వు నా నోటికి ప్రవేశించు, నాలో నువ్వు కార్యం చేయమని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. యేసునికి స్తోత్రం. అదంటూ ఒకరు కొరు ఏమీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే అది నీ యొక్క నీవు ఇచ్చినది ప్రభువా అని చెప్పి భక్తుడు పాడుతూ ఉన్నాడు. ఆ విధముగా మన యొక్క హృదయాలను సిద్ధం చేసుకుందాం. నాదంటూ ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీవే నీవే అంతా నీవే, నీవే నీవే ప్రభువంతా నీవే, నాదంటూ లోకానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా.
స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రములు. నీ ఆత్మను మా మధ్య రూపించిన దాన్ని బట్టి నీకే స్తోత్రం, స్తుతులు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి నీ యొక్క సమయంలో తండ్రి నీ వాక్యం నిమిత్తం కొన్ని మాటలు చెప్పడేంటుగా మా యొక్క హృదయాలను తండ్రి నీ తట్టు తిప్పి నా యొక్క హృదయాలను నీ కొరకు సిద్ధం చేసి నీ జీవితమైనటువంటి వాక్యము మా యొక్క పొలములో తండ్రి ఫలింపజేసుకొని దాని ద్వారా మేము ఇంకా ఫలించడానికి గొప్ప దయచేయమని కోరుతున్నాను. యేసయ్యానికి స్తుతులు స్తోత్రములు. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. చిన్నమైతే రానటువంటి వారు త్వరగా తీసుకుని రండి. మధ్యలో తండ్రి నీ ఒక వాక్యం చూడగా నువ్వు నన్ను వరకుపరచమని నీ వరకుపరిచి ఒక మాటలు తండ్రి నీవే మాట్లాడు. నేనైతే తండ్రి ఏమీ కాదు ఆయన వాక్య అంశములు నిమిత్తము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము ఒకసారి చదివించండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సరిపోతాం దయచేసి. ఈ యొక్క వాక్యాన్ని నేను చదివినప్పుడు సిలువను గూర్చిన వార్త రక్షించేటువంటి వారికి ఇది వెరితనము కానీ రక్షించబడినటువంటి మనకు ఇది దేవుని శక్తి అని చదివిన తర్వాత నాకు సిలువను గురించి నేను ఒక బైబిల్ తీసి చదవడం మొదలుపెట్టాను. అయితే నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ఒకసారి చాలా కాలం క్రితం మన పరంజ్యోతి గారు సంఖ్యాకాండంలో కొన్ని లేఖలు చెబుతూ ఇశ్రాయేలీయులను దేవుడు ఒక శిలువ రూపంలో నడిపించాడు. అయితే అది చూసినప్పుడు అది అప్పుడైతే నాకు రెఫరెన్స్ జ్ఞాపకం లేదు. నేను వాడుక ప్రకారంగా బైబిల్ చదువుకుంటూ వస్తుంటే సంఖ్యాకాండానికి వచ్చేటప్పటికి నాకు ఈ యొక్క అంశము వచ్చిన తర్వాత అప్పుడు చెప్పబడినటువంటి ఆ అంశం నాకు గుర్తుకొచ్చి అసలు దీనిది ఏమై ఉంటుంది అన్న విషయాన్ని నేను కూలంకషంగా గమనించడానికి ప్రయత్నం చేశాను. ఇదంతా చదివాను. తర్వాత ఇశ్రాయేలు అయితే ఇక్కడ ఇశ్రాయేలీయులను 12 గోత్రాలు మొత్తం 13 గోత్రాలను దేవుడు నడిపించాడు. 13 గోత్రాలు ఎలా వచ్చాయని చెప్తాను. మీకు అందరికీ తెలియదని కాదు, కానీ 13 గోత్రాలను దేవుడు నడిపించాడు. అయితే నడిపించినప్పుడు అసలు ఇశ్రాయేలు ఎవరు, అసలు సిలువ ఏమిటి, నీవు నేను ఏమిటి, మనలో ఉండవలసింది ఏమిటి, సిలువలో ఉన్నదేమిటి, ఇశ్రాయేలులో ఉన్నదేమిటి. ఇశ్రాయేలు, సిలువ, మనిషి అందరూ ఒకటే. మొత్తం టోటల్గా సిలువలో దేవుడు ఇమిడ్చాడు. అది మొట్టమొదటిగానే ఇశ్రాయేలులో ఇమిడ్చాడు. ఆ ఇమిడ్చినటువంటి ఆ ఇమిడ్తను ఇక్కడ సిలువ రూపంలో చూపించాడు. సిలువ యేసుక్రీస్తు వచ్చినప్పటిది కాదు, సిలువ ముందు నుంచి ఉంది. ఎందుకు అనగా ఎవరైనా ఒక పాపం చేస్తే అనగా ఒక శాపగ్రస్తమైనటువంటి పాపానికి ఆ తీర్పు ఏమిటి అంటే సిలువ వేసిన వాడికి ఏ విధమైనటువంటి కూడా క్షమాపణ లేదనమాట. అంటే సిలువ యొక్క మరణం చాలా దారుణమైనటువంటి మరణం. అయితే దేవుడు ఆయన యొక్క సృష్టిలో ఒక డిజైన్ చేశాడు. ఒక డిజైన్ ఏంటంటే సిలువ. అయితే దీనికి చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి చూస్తే ఇక్కడ సిలువను కూర్చున్నటువంటి వార్త నశించే వారికి వెరితనంగా ఉంది, కానీ రక్షించబడినటువంటి నీకు నాకు కూడా ఇది దేవుని శక్తి అని చెప్పి వాక్యం తెలియజేస్తా ఉంది. అయితే దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. మొదటి దినవృత్తాంతములు ఇశ్రాయేలు కుమారులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి,
గాదు, ఆషేరు. ఈ యొక్క ఇశ్రాయేలీ కుమారుడు ఇక్కడికి వచ్చేటప్పటికి అయితే మళ్ళీ ఈ యొక్క ఇశ్రాయేలు ఐగుప్తుకు వచ్చిన తర్వాత ఐగుప్తులో తన కుమారుడైనటువంటి యోసేపు ఇశ్రాయేలు కలవడానికి వస్తాడు. కలవడానికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కుమారుల్ని కూడా తీసుకుని వస్తాడు. వచ్చిన తర్వాత ఎవరు వీళ్ళంటే నా కుమారుడు అని చెప్తాడు. అయితే వీరిద్దరిని కూడా నా యొక్క గోత్రాలలో చేర్చుకుంటాను, కానీ నీవు మాత్రం యోసేపుతో చెప్తాడు ఇశ్రాయేల్ ఏమంటే వీరిద్దరిని కూడా నేను నా గోత్రకర్తల్లో ఇద్దరుగా చేర్చుకుంటాను. అయితే ఎలాగ రూబేను సిమియోను ఎలాగ నా బిడ్డలు, అలాగే ఈ యొక్క ఎఫ్రాయిము మనస్సు కూడా ఇద్దరు నా బిడ్డలు అవుతారు. కానీ నీవు వెళ్ళి ఇంకా నువ్వు పిల్లలు కానీ అభివృద్ధి చెందు అని చెప్పి యోసేపును దీవిస్తాడు. అయితే ఇక్కడ యోసేపుని తీసేస్తే ఎంతమంది అయ్యారు? మళ్ళీ యోసేపుని తీసేస్తే 13 అయ్యారు. 13 అయితే యోసేపుని పక్కన పెట్టాడు. అయితే ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని? 12. 13 ఎలాగొచ్చింది అని అంటే లేవితో దేవుడు చెప్పాడు, లేవి మాత్రము గోత్రములలో లెక్కించవద్దు, ఎందుకు అనగా వాడు నా యొక్క మందసము యొక్క కాపలాదారుడు, కాపలా కాయాలి, మందసాన్ని సంపాదించాలి, యాజకత్వం చేయాలి, అందుకే గోత్రములలో లెక్కించవద్దు. ఇక్కడ సంఖ్యాకాండానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ యొక్క కుమారులు ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తాను. ఆదికాండ గ్రంథము 29:32 చూడండి ఒకసారి. లేయా గర్భవతి అయి కుమారుని కని ప్రేమించును కదా అని రూబేను అని పేరు పెట్టారు. చాలా జాగ్రత్త, సరిపోతామా? నేను ఒకటి చెప్తాను, చదువుతుగా. ఇక్కడ ఎలాగా అసలు ఇశ్రాయేలు ఎలా సృష్టించబడ్డాడు? ఇశ్రాయేలు ఒక్కడిగానే వచ్చాడు, కానీ ఆ బిడ్డల ద్వారా మొత్తం దేశాన్ని దేవుడు ఇచ్చాడు. 12 చేసి 12, 13 ముగ్గురిని కూడా దేవుడు ఏ విధంగా ఇక్కడ దీవించాడు, లేకపోతే ఏ విధమైనటువంటి జన్మను వీళ్ళు ఇస్తారో మనకి క్లియర్గా తెలియాలి. అంట ఇక్కడ యాకోబు దొంగ పెళ్లి చేశాడు కదా, పెళ్ళైతే దొంగ పెళ్లి చేసి ఇవి ఒక శోభనానికి రాంగ్ వైఫ్ని పంపించాడు. పంపించిన తర్వాత పొద్దున్న చూసుకునేటప్పటికి అక్కడ ఎవరున్నారు? లేయా ఉంది. లేయా ఉంటే లేయాను యాకోబు ప్రేమించలేదు. అర్థమైందా? ఇక్కడ చాలా విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ యాకోబు లేయాను ప్రేమించలేదు కనుక బిడ్డ పుట్టాడు కనుక ఈ బిడ్డను బట్టి నన్ను ప్రేమిస్తాడేమో అని చెప్పి ఈ యొక్క రూబేనుకి ఏమని పేరు పెట్టిందంట? రూబేన్ అని పేరు పెట్టింది. రూబేన్ అని పేరే. రూబేన్కి ఏం పేరు పెట్టిందో తెలుసా? ప్రేమిస్తాడని చెప్పి ప్రేమించువాడు అని పేరు పెట్టింది. ప్రేమికుడు, ప్రేమ. రూబేను అనగా ప్రేమ. మొట్టమొదటిగా పుట్టాడు ఇశ్రాయేలులో ఎవడు? ప్రేమ పుట్టింది. అది ఇశ్రాయేలులో మొట్టమొదట పుట్టినవాడు ప్రేమ. ప్రేమ పుట్టింది మొట్టమొదటిగా ఇశ్రాయేలు యొక్క వాని యొక్క సంతానముగా. ఇశ్రాయేలు ఆ యొక్క దేశాన్ని కడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క 13 ముగ్గురిని కూడా దేవుడు ఎంతగా దీవించాడు. మనకి ఇక్కడ ఈ బోర్డు ఎందుకు పెట్టారంటే కొన్ని లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలు చెబుదామని. ఎందుకంటే మీకు ఒకవేళ నేను చెప్తే ఆ పార్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి దేవుడు విడగొట్టాడు, ఎక్కడ సిలువ వచ్చింది, ఎక్కడ మనిషిని, ఏ స్థలాలలో మనిషిని దేవుడు ఎక్కడ పెట్టాడు అన్న విషయాలు నేను చెబుదామని నేను చాలా రోజులుగా నేను దీని విషయమై నేను తయారు చేసుకుంటూ వచ్చాను. అయితే ఇక్కడ మొట్టమొదటిగా నేను ఇక్కడ ఇశ్రాయేలును వేస్తా ఉన్నాను. ఇశ్రాయేలు తర్వాత సిలువ ఎలా వస్తుందో మనం చూద్దాం. ఈయన ఇశ్రాయేలు. ఓకే, ఈయన ఇశ్రాయేలు
ఓకే, ఇది సిలువ అనుకున్నాం. అయితే ఇక్కడ మనం ఉన్నాం. ఓకే, మనం ఉన్నాం అనుకుందాం. ఓకే, మనల్ని ఎంత దారుణంగా గీసారంటే అనుకోవద్దు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు మొట్టమొదటిగా పుట్టినటువంటి కుమారుడి పేరు ఏం పెట్టాడు? రూబేను, ప్రేమ అని పెట్టాడు. అయితే రెండవ కుమారుడు 29:33 చూడండి ఒకసారి. సిమియోను అనేటువంటి పేరు కంట యెహోవా విన్నాడు. అంటే యెహోవా ఈ యొక్క మొరను విన్నాడు అని చెప్పి ఆ యొక్క రెండవ కుమారుడికి పేరు పెట్టింది. మొట్టమొదటి ఏమో ప్రేమ, రెండవ వాడేమో దేవుడు విన్నాడు అనేటువంటి పేరు పెట్టాడు. అయితే మూడవ వాడు లేవి. లేవి పుట్టిన తర్వాత అదే అధ్యాయంలో 34వ వచనం చూస్తే మరలా గర్భవతి అనుకొని లేవి అని పేరు పెట్టను. లేవి అని అంటే పేరుకు అర్థం ఏమిటి? హత్తుకొని నుండువాడు. అర్థమైందా? లేవి అనేటువంటి పేరుకు అర్థం ఏమిటి అంటే హత్తుకొని ఉండేవాడు. హత్తుకొని ఉండేవాడు. ఇక్కడ ప్రేమ, దేవుడు విన్నాడు, హత్తుకొని ఉన్నాడు. అయితే నాలుగో వాడిగా 29:35 ఒకసారి చూడండి. యూదా అని పేరు పెట్టను. ఇప్పుడు ఈయన ఏం పేరు పెట్టిందంట? యూదా అనగా స్తుతించుట. స్తుతి అంటే మనం స్తుతి చేయొచ్చా చేయకూడదా? మిమ్మల్ని అడుగుతున్నాను. స్తుతించుట. ఇక్కడ ఇశ్రాయేలును దేవుడు కడుతూ నాలుగో వాడిగా స్తుతిని పెట్టాడు. స్తుతించడం తప్ప రైటా? స్తుతించడం తప్పు కాదు, స్తుతించాలి. అందుకే ఈ ఇశ్రాయేలు యొక్క నాలుగవ కుమారుని పేరు స్తుతి అని పెట్టాడు. స్తుతించుట యూదా. ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 47వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంటుంది. చదవండి ఒకసారి దయచేసి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, చేధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. దేవుని స్తుతించుట తప్పు కాదు, దేవుని స్తుతించాలి. ఎందుకు అనగా ఆయన మనల్ని సృష్టించాడు కనుక, ఆయన మనల్ని చేశాడు కనుక ఆయనను స్తుతించుట మన పని. ఎవరైనా మనకు ఒక మంచి కార్యం చేస్తే మనం పొగట్టం తప్పు కాదు. మనం పొగుడు ఒకరి వల్ల మనం ఒక మంచి ఒక అవసరాన్ని మనము తీర్చుకున్నప్పుడు ఆ అవసరం నిమిత్తం నువ్వు చాలా గొప్పవాడవే, నాకు ఈ సహాయం చేస్తావని చెప్తాం. దేవునికి కూడా అలా స్తుతించాలి అనేటువంటి విషయం ఇక్కడ ఆర్భాటము చేయమని చెప్తూ ఉన్నాడు. ఆర్భాటము తప్పు కాదు, దేవుని స్తుతించుట తప్పు కాదు. అదే గ్రంథంలో 92వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి ఒకసారి. 92వ అధ్యాయం 1వ వచనం కీర్తన గ్రంథమే. మంచిది మహోన్నతుడా, ఈ నామమును కీర్తించుట మంచిది. దేవుని స్తుతించమని చెప్తూ ఉన్నాడు, ఆయన కీర్తించమని చెప్తూ ఉన్నాడు. అదే విధంగా మనకు ఎందుకు ఏంటంటే 100వ కీర్తన 1వ అధ్యాయంలో కూడా ఉంది. ఏమని రాయబడిందో ఒకసారి చదవండి. సమస్త దేశంలో